యూజీసీ వ్యవహారం వివాదం అయ్యి, తర్వాత క్లోజ్ అయ్యి, ఈ వ్యవహారం వెనకాలున్న ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేదాకా వచ్చిన ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్న కథనం పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించి ఒకటి చూద్దాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చాలా చక్కగా చెప్పింది. విద్యార్థుల కోసం విద్యార్థుల చేత తన్నించుకోవడం అని. యూజీసీ తెచ్చిన సంస్కరణలు ఎలా ఉన్నాయంటే, మంటలను ఎలా ఆర్పాలని ప్రదర్శన ఏర్పాటు చేసి మంట పెట్టి దాన్ని ఆర్పేయడానికి చేసిన ప్రయత్నంలో అందరికీ అంటించి దాన్ని ఎలా ఆర్పాలో తెలియక దిక్కులు చూడటం. యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన సంస్కరణలు విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష నిర్మూలించడానికి బదులు మరింత ప్రచురింపజేసే విధంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. ఢిల్లీలో అయితే ఏకంగా యూజీసీ హెడ్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. నిరసనకు దిగిన విద్యార్థులు ఏబీవీపీకి చెందిన వారిలో కాషాయ కండువాలు మెడలో వేసుకుని మోడీజీ, అమిత్ షాల బ్యానర్ల మీద నల్ల రంగు వేసి నినాదాలు చేశారు. అసలు హఠాత్తుగా ఎందుకు ఈ సమస్య పుట్టుకొచ్చింది? ఇది హఠాత్తుగా పుట్టుకొచ్చిన సమస్య కాదు. 2016లో రోహిత్ వేముల, 2019లో పాయల్ తద్వి అనే ఇద్దరు విద్యార్థుల మరణాలు కుల వివక్ష వల్లనే సంభవించాయని కోర్టులో పిటిషన్లు వేశారు. ఆగస్టు 2019లో రోహిత్ వేముల తల్లి రాధికా వేముల, పాయల్ తద్వి తల్లి అబేదా సలీం తద్వీలు కలిసి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను వేశారు. ఇద్దరు ఆరోపణ ఒకటే, విశ్వవిద్యాలయంలో కుల వివక్ష వల్లనే రోహిత్, పాయల్ అనే విద్యార్థులు మరణించారని. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్లు వేసింది సీనియర్ అడ్వకేట్ అయిన ఇందిరా జైసింగ్, దిశా వాడేకర్, ప్రసన్న ఎస్లు. అఫ్ కోర్స్ రోహిత్ వేముల దళితుడు కాబట్టి వివక్షను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నాడని ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి షో చేశాడు రాహుల్ విన్సీ. రాధికా వేముల, అబేదా సలీం తద్వీలు తమ పిల్లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది కేవలం అప్పటికే అమల్లో ఉన్న యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2012కి సంబంధించిన నిబంధనలు కఠినంగా అమలు చేసినట్టుగా యూజీసీని కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వమని మాత్రమే. పిటిషనల్ 2012లో రెగ్యులేషన్స్ని ఉన్నట్టుగా కఠినంగా అమలు అయ్యేటట్టు ఆదేశాలు ఇవ్వమని అభ్యర్థించారు. 2019లో సుప్రీంకోర్టు నేరుగా యూజీసీ కుల వివక్షని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇస్తూ విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షను అరికట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో తెలపని కేంద్ర విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది. అసలు యూజీసీ 2012 రెగ్యులేషన్స్ని మార్చమని కాదు, అలా మార్చమని పిటిషనర్లు కోర్టును అడగలేదు. ఫిబ్రవరి 25న కేంద్ర విద్యాశాఖ కుల వివక్షను అంతమొందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నామో తెలియజేస్తూ డ్రాఫ్ట్ను సుప్రీంకోర్టు ముందుంచింది. అదే సమయంలో డ్రాఫ్ట్లోని అంశాలు లేదా రెగ్యులేషన్స్ విషయంలో అభ్యంతరాలు తెలపని విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది. కావాలనుకుంటే డ్రాఫ్ట్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకునే సదుపాయం కల్పించింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన డ్రాఫ్ట్ని సుప్రీంకోర్టు పిలివేసిన అడ్వకేట్ ఇందిరా జైసింగ్ ముందుంచి ఆమోదయోగ్యమేనా అని అడిగింది. 2025 ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ HEISలో ఏముంది? 2012లో రూపొందించిన రెగ్యులేషన్స్ సమూలంగా మార్పులు చేసి కొత్తగా రూల్స్ను రూపొందించారు. మార్పులు చేశారు కానీ సమానత్వాన్ని విస్మరిస్తుంది కొత్త డ్రాఫ్ట్ అని విద్యార్థి సంఘాల ఆరోపణ. ప్రజల దగ్గర నుండి వచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని యూజీసీ కొత్త డ్రాఫ్ట్ను రూపొందించి సుప్రీంకోర్టు ముందుంచింది ఆగస్టు 2025. అయితే పిలివేసిన సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ కొత్త డ్రాఫ్ట్లో మొత్తం 10 రూల్స్కి మార్పులు చేయాలని పట్టుబట్టింది. చివరికి జనవరి 13, 2026 కేంద్ర యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2026 నోటిఫై అయిన తర్వాత విద్యార్థులు ఆందోళనకు దిగారు. జనరల్ కేటగిరీ లేదా రిజర్వేషన్ సౌకర్యం లేని కులాల వాళ్ళు ఆందోళనకు దిగారు. కేవలం SC, ST, OBC అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మాత్రమే రక్షణ కల్పిస్తూ జనరల్ కేటగిరీ కిందకు వచ్చే కులాలకు రక్షణ కల్పించే విధంగా రెగ్యులేషన్స్లో మార్పులు చేశారని ఆరోపిస్తున్నారు. పిల్లివేసిన ఇందిరా జైసింగ్ సూచించిన 10 సవరణలు కుల వివక్ష లేకుండా చేయడం అటుంచి విద్యార్థులు కులాల వారీగా విభజించే విధంగా కొత్త రెగ్యులేషన్స్ ఉన్నాయని నాటి కేంద్ర విద్యాశాఖ ఆమోదించి నోటిఫై చేయడం ఏంటనేది అన్యాయమని వాదిస్తున్నారు. 2026 కొత్త రెగ్యులేషన్స్ ఏమున్నాయి, అది ఎలా పనిచేస్తుందంటే పలు అంచెలుగా కులదోష నిర్మూలన చేయడానికి మెకానిజం ఉంటుంది. వివక్ష అనేది మతం, కులం, జాతి, పుట్టిన ప్రాంతం, లింగభేదం, అంగవైకల్యం ఆధారంగా ఉండకూడదు. యూజీసీ పరిధిలోకి వచ్చే అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు రెగ్యులేషన్స్ని విధిగా అమలు చేయాలి. ఒకవేళ రెగ్యులేషన్స్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే యూజీసీ గుర్తింపు రద్దు చేస్తుంది. ప్రతి ఉన్నత విద్యాసంస్థ ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో విద్యార్థులు SC, ST, OBC, అధ్యాపకులు, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది నుండి ఒకరు, ఆ సంస్థకు అధిపతి అయిన ప్రిన్సిపాల్, మేనేజింగ్ కమిటీ నుండి ఒకరు కలిపి మొత్తం 10 మంది సభ్యులతో ఈక్విటీ కమిటీ ఏర్పాటు చేయాలి. జనరల్ కేటగిరీ నుండి ఎవరు ఉండనక్కర్లేదు. కుల వివక్ష లేకుండా చూడడానికి ఏకుల కమిటీ రెగ్యులర్ విద్యార్థులతో పాటు డిస్టెన్స్ లెర్నింగ్ విద్యార్థులకు కూడా రక్షణ కల్పించాలి. ఏకుల కమిటీ విద్యార్థులు ఏ కులానికి చెందిన వారు అనే విషయం గోప్యంగా ఉంచాలి. ఇది రెగ్యులర్ డిస్టెన్స్ లెర్నింగ్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఏకుల ఆపర్చునిటీ సెంటర్ని ఏర్పాటు చేసి దానికి ఒక కోఆర్డినేటర్ నియమించాలి. కోఆర్డినేటర్ విద్యార్థులతో పాటు ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారి, జిల్లా యంత్రాంగం, ఆ ప్రాంతంలో కుల వివక్ష నిర్మూలించే NGOలు ఉంటే వాటితో నిత్యం సంబంధాలు కలిగి ఉండాలి. కోఆర్డినేటర్ నిత్యం కళాశాలలో లేదా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులు ఎవరైనా కుల వివక్షకు గురైనట్టు తెలుసుకుంటే ఆ విషయం ఏకుల కమిటీకి తెలియజేయాలి. ఒకవేళ కులం పేరుతో దూషించినట్టుగా సాక్ష్యాలు దొరికితే ఆ ప్రాంత పోలీసు అధికారికి తెలియజేయాలి. SC, ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంలో ఈక్వల్స్ కమిటీ సహకరిస్తుంది. ఇవి కాక ప్రతి HEIలో ఒక ఈక్వల్ స్క్వాడ్ మరియు అంబాసిడర్ని నియమించాలి. వీళ్ళు నోడల్ ఆఫీసర్ పాత్రను పోషిస్తారు. ఈక్వల్ స్క్వాడ్ లైబ్రరీ, క్యాంటీన్, హాస్టల్స్, ఖాళీ సమయాల్లో విద్యార్థులు ఎక్కడైతే గుమిగొడతారో అక్కడ తిరుగుతూ గమనిస్తుండాలి. ఈక్విటీ హెల్ప్ లైన్
ఫోన్ నెంబర్ అందరికి కనబడేలా ఉండాలి. ఒకవేళ ఎవరైనా కులవక్షకు గురైతే వెంటనే హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. కులవక్షకు గురైన వ్యక్తి ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోపు యాజమాన్యం తగిన చర్య తీసుకోవాలి. ఒకవేళ రెగ్యులేషన్స్‌లో పేర్కొన్న ఏ ఒక్క నిబంధన పాటించకపోయినా యూజీసీ గుర్తింపు రద్దు చేస్తుంది. ఫిర్యాదు కాపీ నిందితుడికి ఇవ్వాలి. అలాగే ఫిర్యాదు చేసిన విద్యార్థికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యందే. ఇవే కాక పలు నిబంధనలు పొందుపరిచింది యూజీసీ. విద్యార్థుల ఆందోళనకు కారణం ఏంటి? 2012 యూజీసీ రెగ్యులేషన్స్‌లో ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేస్తే ఆ విద్యార్థి మీద చర్యలు తీసుకోవాలనే క్లాజ్ ఉంది. 2026 రెగ్యులేషన్స్‌లో ఆ క్లాజ్‌ని తీసేశారు. 2012 రెగ్యులేషన్స్‌లో కేవలం ఎస్సీ, ఎస్టీల మీద ఎవరైనా కులవివక్ష చూపిస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి. 26 రెగ్యులేషన్స్‌లో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలను కూడా చేర్చారు. 2012లో రెగ్యులేషన్స్‌లో విద్యార్థి కులవివక్షకు గురైతే కారణమైన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని ఉంది. 26 రెగ్యులేషన్స్‌లో విద్యాసంస్థకి యూజీసీ నిధులు నిలిపేయడం లేదా ఏకంగా గుర్తింపు రద్దు చేయడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ కిందకు వచ్చే సోకాల్డ్ అగ్రకులాలు ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. విద్యాలయాలు మతపరంగా, జాతిపరంగా, కులపరంగా సమానత్వాన్ని చూపించాలంటే అభ్యంతరాలు ఉండవు. సమానత్వం పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఒకవైపు, జనరల్ కేటగిరీ కిందకు వచ్చే అగ్రకులాలను ఒకవైపు ఉంచి నిబంధనలు రూపొందించడం అవివేకం. భారతదేశ విద్యా వ్యవస్థ నడిపించే విద్యాశాఖ మేధావులకి నిబంధనలు రూపొందించే సమయంలో చట్టాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో తెలీదా? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో చట్టం దుర్వినియోగం అవుతుందనే కదా సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఫిర్యాదులు వస్తే అవి క్లోజ్డ్ డోర్స్, అంటే ఆఫీస్ లేదా ఇళ్లలో కులం పేరుతో దూషించినట్టు కనుక ఫిర్యాదు చేస్తే వాడి మీద సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతే కేసు రిజిస్టర్ చేయాలి తప్పితే వెంటనే చేయొద్దని చెప్పింది సుప్రీంకోర్టు. బహిరంగ ప్రదేశాల్లో కనుక కుల దోషణకు పాల్పడితే అక్కడ ప్రాథమిక సాక్ష్యాలు దొరుకుతాయి కాబట్టి కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. గృహహింస, వరకట్న వేధింపుల కేసుల విషయంలో కూడా 498A సెక్షన్ దుర్వినియోగం అయింది. 498A కేసుల విషయంలో కూడా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను విడుదల చేసి, గతంలో ఎవరైనా కోడలు అదనపు కట్టడం కోసం తన భర్త, అత్తమామల, ఆడపడుచులు, మరుదులు మీద ఫిర్యాదు చేస్తే ముందు భర్తను అరెస్ట్ చేసిన తర్వాత సదరు భర్త తల్లిదండ్రులను అరెస్ట్ చేయకుండా ఉండడానికి బేరసారాలు జరిగి లక్షల్లో డబ్బులు చేతులు మారేవి. ప్రతి 498A కేసుల్లో కేవలం 24 కేసుల్లో మాత్రమే ఆధారాలు ఉండేవి. మిగతా కేసులు చట్టాన్ని ఆయుధంగా వాడుకున్నవి. 498A కేసుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. భార్య 498A సెక్షన్ కింద కేసు ఫిర్యాదు చేస్తే వెంటనే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడానికి వీల్లేదు. సార్ ఇన్వెస్టిగేషన్ అధికారి విచారణ చేసి ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలు ఇచ్చిన తర్వాత 498A కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. సో ఎంత కఠినమైన చట్టాలు చేసినా వాటిని దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. యూజీసీ రూపొందించిన 2026 రెగ్యులేషన్స్ అనేవి అతి జాగ్రత్తగా పోయి రూపొందించారు తప్పితే అవి తూచా తప్పక పాటించే పరిస్థితులు ఏ ఉన్నత విద్యా సంస్థలో కూడా ఉండవు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీ ఈక్విటీ కమిటీలు, కోఆర్డినేటర్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయాలనే అదనపు నిధులు అవసరం. నిధులు సమకూర్చుకోవాలంటే విద్యార్థుల దగ్గర వసూలు చేయాలి. కానీ అది మరో వివాదానికి దారితీస్తుంది. లైబ్రరీలో పనిచేసే వాళ్ళ నాన్ టీచింగ్ స్టాఫ్లో కొంతమందిని, ఒకళ్ళిద్దరు లెక్చరర్స్ని ఈక్విటీ కమిటీ స్క్వాడ్స్లో కోఆర్డినేటర్గా నియమిస్తారు. వెరసి యూజీసీ రెగ్యులేషన్స్ అమలు అయినట్టుగా అనిపిస్తారు. అక్కడ మరో కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. అది ఈక్విటీ కమిటీలో ఉండేవాళ్ళు, కోఆర్డినేటర్లు, స్క్వాడ్స్లో ఉండేవాళ్ళు కొత్త పవర్ సెంటర్గా తయారవుతారు. కులవక్ష ఫిర్యాదుల కంటే వీళ్ళ మీదనే ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర విద్యాశాఖ కప్పదాటు వైఖరి, 1కి 2 సార్లు రెగ్యులేషన్స్ని రూపొందించడం, వాటిని సుప్రీంకోర్టు ముందుంచడం, సుప్రీంకోర్టు లెఫ్టిస్ట్ అడ్వకేట్ ఇందిరా జయసింగ్ ముందుంచి ఈ రెగ్యులేషన్స్ మీకు సమ్మతమేనా అని అడగడం, ఆవిడ సవరణలు చెప్పడం, అలా జరుగుతూ వచ్చింది 2019 నుండి 25 వరకు. ఇదంతా ఎందుకు వచ్చిన గొడవని కాళిదాస్ కవిత్వం కొంత, కవిగారి పైత్యం కొంత అని చందన ఇందిరా జయసింగ్ అడిగిన 10 సవరణలు యథాతథంగా తీసుకుని మరికొంచెం విద్యాశాఖ పైత్యాన్ని జోడించి 2026 యూజీసీ రెగ్యులేషన్స్ పేరుతో నోటిఫై చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వివరణిస్తూ గత 5 ఏళ్లలో కులవివక్ష కేసులు గణనీయంగా పెరగడంతో తాము కఠిన నిబంధనలు రూపొందించాల్సి వచ్చిందన్నారు. కఠిన నిబంధనలు రూపొందించారు, అభినందనలు. మరి ఈక్విటీ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ వారికి ప్రాతినిధ్యం ఇచ్చి జనరల్ కేటగిరీలకు చోటు లేకుండా చేయడం సమానత్వం ఎలా అవుతుంది? తప్పుడు ఫిర్యాదులు చేసిన వాళ్ళని కనీస జరిమానా కూడా వేయకుండా వదిలేయడం సమానత్వం ఎలా అవుతుంది? ఒరే బేపనోడా అంటే వివక్ష కాదా? నీ కోమటి అంటూ తిట్టడం వివక్ష కాదా? రెడ్డి కమ్మ కులాలను తిట్టడం వివక్ష కాదా? ఇలా తిడతారా అని సందేహం వద్దు, తిడతారు. అందుకే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కేంద్ర విద్యాశాఖ మరియు యూజీసీ రెగ్యులేషన్స్ 2026లో వివక్ష ఉందని గుర్తించి 2026 రెగ్యులేషన్స్ అమలు కాకుండా స్టే ఇచ్చింది. అసలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో శిక్ష పడ్డ 1% కంటే తక్కువే, మిగతావన్నీ ఫాల్స్ కేసులే. 2019లో ఇందిరా జయసింగ్ ప్రజా ప్రయోజన పిటిషన్ వేసినప్పుడే అనుకున్నాను ఎప్పుడో ఒకప్పుడు దేశంలోని విద్యాసంస్థలు చదివే విద్యార్థుల మధ్య విభజన సృష్టించి అరాచకం సృష్టిస్తుందని. అది నిజమైంది. ట్రంప్ ఎందుకు తమ దేశంలోని లెఫ్ట్ లిబరల్స్ని అరెస్ట్ చేస్తున్నాడు అర్థమవుతుందా? మన దేశంలో న్యాయ విద్యను అభ్యసించకుండా హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలకు వెళ్ళి న్యాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి భారత్కు వచ్చి విచిత్రమైన వాదనలు చేసేది విభజించడానికి. పాకిస్తాన్ మా నాన్నని హత్య చేయలేదు, బుల్లెట్ మా నాన్నని హత్య చేసింది, ఆడవాళ్లే పిల్లల్ని ఎందుకు కనాలి, మగవాళ్ళు ఎందుకు కనకూడదు, అసలు ఆడపిల్లలకు సొంత ఇంట్లే ఉండదు తెలుసా అంటూ ఓ విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మాట్లాడటం ఓ కళ.
ఇలాంటి పద సంపద హార్వర్డ్ నుంచి దిగుమతి అయ్యి భాష మార్చుకుని చిచ్చు పెడుతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి వాటికి 45% పైగా విరాళాల రూపంలో నిధులిస్తుంది గల్ఫ్ దేశాలన్న సంగతి మరవద్దు. సంజయ్ దీక్షిత్, విష్ణు జైన్, రాహుల్ దివాన్లు యూజీసీ రెగ్యులేషన్స్ 2020 తమ వాదన ద్వారా ఈక్విటీ కాదు వివక్ష పెంచేదిలా ఉన్నాయి నిబంధనలు అంటూ ప్రాథమిక సాక్ష్యాలు చూపించిన తర్వాతే సుప్రీంకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. బీజేపీకి ఎప్పుడు పార్టీకి సంబంధం లేని వాళ్ళ వల్లనే లబ్ధి చేకూరుతుంది. సంజయ్ దీక్షిత్, విష్ణు జైన్, రాహుల్ దివాన్ గారికి అభినందన. షరా మామూలుగా బీజేపీ ఐటీ విభాగం మొద్దు నిద్రలో ఉండిపోయింది.